అసలు ప్రజలతో ప్రజలతో మాట్లాడాడో చెప్పమనండి. మిగతా అంతా పక్కన పెడదాం. అసలు ఏ ప్రజలతో మాట్లాడాడు? వీళ్ళు ఏంటంటే ఊహాజనితంగా ఇలా కూర్చుని ప్రశాంతంగా కారులో వెళ్తా, ఏసీ కారులో వెళ్తా, పడుకుని నిద్రపోతా, మధ్యలో వచ్చిన ఐడియాలన్నీ వీళ్ళు చెబుతూ ఉంటారు అన్నమాట. అంతా బాగుంది, అంతా బాగుంది, అంతా బాగుందని చెప్పి కళ్ళకి అంటూ ఉంటారు చూసారా. ఆ కళల్లో వచ్చేసి అన్నీ చెప్పుకుంటూ వచ్చి ఏ ప్రజలతో మాట్లాడాడు ఆయన? ఎవరితో కలిశాడు? ఏ తుఫాను వచ్చినప్పుడు ఉన్నాడు? ప్రజలు ఏ కష్టంలో వచ్చినప్పుడు ఉన్నాడు? ప్రజలు ఏమనుకుంటున్నారనేది పక్కన పెడితే ప్రజలు ఏమనుకుంటున్నారనేది ఈయనకి ఎక్కడ తెలుస్తుంది అనేది నా క్వశ్చన్. ఎప్పుడైనా కలిస్తే కదా. ఆయన ఎప్పుడో మర్చిపోయారు ప్రజలు. మళ్ళీ సీటు కోసం ఏదో చెప్తూ ఉంటారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే లేడు. ప్రజలకు విలువ తెలిసింది అనేది ఈయనకి ఎక్కడ తెలిసింది అనేది నాకు అర్థం కాలేదు. ఫస్ట్ థింగ్ ఒకే ఒక ప్రశ్న డైరెక్ట్గా, సాక్షి చదివితేనా, ఎవరితోనైనా మాట్లాడా, ఎవరినైనా కలిశాడా, ఇక్కడ ఎవరినైనా నలుగురిని కలిసి ఉన్నాడా, ఊళ్ళో ఎవరినైనా కలిశాడా, ప్రజల దగ్గరికి ఎవరికి అవైలబుల్గా ఉన్నాడు ఒకసారి చెప్పండి. ఎందుకు మాట్లాడతాడో ఆయనకి తెలియదు. ఇది ఏమన్నా ప్రజల సమస్య ఇది. ఈ విషయం మీద ప్రజలు ఎలా అనుకుంటున్నారు? ఓకే, ఆయన ఎవరితో మాట్లాడాడు, ఎంతమంది చెప్పారు, చెప్పమనండి, నేను మాట్లాడు. ఎందుకు ఇలాంటి సోది కబుర్లు? విలువ తెలిసిందంటే ప్రజలకు నిజంగానే విలువ ఏంటనేది తెలిసింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ సంక్షేమం చేస్తానే 1వ తారీఖు కల్లా శాలరీలు అట్టే వచ్చో తెలిసింది. ఏదో బిచ్చమేస్తున్నట్టు కాదు, మనం గౌరవంగా మనకిస్తున్న పెన్షన్లు ఎంత గౌరవంగా ఇస్తున్నారో తెలిసింది. వాల్యూ అనేది ఎలక్షన్ ముందు కంటే కూడా నాయుడు గారి మీద గౌరవం ప్రతి ఒక్కరికి పెరిగింది.